హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తానికైతే మరో శుభవార్త చెప్పింది. మొత్తానికైతే రైతు బంధు, గత ప్రభుత్వ రైతు బంధుగా ఈ ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తూ ఉంది. కాబట్టి గత ప్రభుత్వం రైతు బంధుగా సంవత్సరానికి 10,000 అయితే విడుదల చేసేవారు, ఎకరానికి 5,000 చొప్పున 2 విడతలుగా. అలానే ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసా కింద ఎకరానికి 15,000 అయితే విడుదల చేస్తూ ఉన్నారు. 2 విడతలుగా 7,500 మనకైతే మొత్తానికి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి. అర్హుల జాబితా సిద్ధం చేశారు. అలానే మనకైతే విధి విధానాలు కూడా ఖరారు చేశారు. ఎవరైతే అర్హుల జాబితాలో ఉన్నారో పేరు, వాళ్ళకు మాత్రం డబ్బులు విడుదల చేస్తారంట, మిగతా వాళ్ళు డబ్బులు విడుదల చేయరంట. కాబట్టి ఎవరికి డబ్బులు విడుదల చేస్తారు, ఎప్పుడులోపు డబ్బులు విడుదల చేస్తారు, అలానే ఏ పత్రాలు కావాలని దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే వెనుక చూడండి ఫ్రెండ్స్. మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మెన్షన్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోతా. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు శుభార్త చెప్పబోతుంది. మొత్తానికైతే రైతు బంధు, రైతు భరోసా సంబంధించి డబ్బులు విడుదల చేయబోతుంది. ఇది ఒక శుభార్త అని చెప్పొచ్చు. మనకైతే ఇక్కడ చూసుకుంటే అధికారులు అయితే 2 కమిటీలుగా విడిపోయి రైతు భరోసా సంబంధించి వర్క్ షాప్లు అయితే నిర్వహించారు. జూలై 23 వరకు, అంటే నిన్నటి వరకు మొత్తం అయితే పూర్తి అయిపోయింది. రైతుల దగ్గర నుంచి నివేదికలు, సలహాలు మొత్తం అయితే తీసుకున్నారు. అర్హుల జాబితా కూడా మనకైతే అధికారులు అయితే సిద్ధం చేశారు. మొత్తానికైతే మంత్రులు అందరూ అయితే అధికారులు మొత్తం సిద్ధం చేశారు. కాబట్టి ఈ రోజు మనకైతే అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టబోతున్నారు అర్హుల జాబితా సంబంధించింది, అలానే విధి విధానాలు కూడా. కాబట్టి మనకైతే ఆ అర్హుల జాబితాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తారు బ్యాంక్ ఖాతాలోకి. కాబట్టి ఎవరు విడుదల చేస్తారంటే ఎవరికైతే 5 ఎకరాల లోపు భూమి ఉందో వాళ్ళకు మాత్రం విడుదల చేస్తారు. అలానే మీకు రేషన్ కార్డు ఉండాలి, అలా అయితే కన్ఫామ్గా మీకు డబ్బులు విడుదల చేస్తారు బ్యాంక్ ఖాతాలోకి. ఎకరానికి 7,500 చొప్పున, అలానే వరి పంట వేసిన వాళ్ళకి 500 బోనస్ చొప్పున ఇస్తారు. ఒకవేళ 5 ఎకరాలకు వరి పంట వేస్తే 2,500 ప్లస్ 7,500 ఎకరానికి అయితే విడుదల చేస్తారు. కాబట్టి మొత్తానికి అయితే ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. ఎవరు విడుదల చేయాలంటే డబ్బులు రైతు భరోసా సంబంధించింది ఎవరైతే ఐటీ చెల్లిస్తున్నారో, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారో వాళ్ళకు మాత్రం ఈ డబ్బులు అయితే విడుదల చేయరు. కాబట్టి రేషన్ కార్డు ఉంటే కన్ఫామ్గా మీకైతే రైతు భరోసా సంబంధించి డబ్బులు విడుదల చేస్తారు. భయపడాల్సిన అవసరం అయితే లేదు. మీరు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే రైతు రుణమాఫీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది రైతుల ఖాతాలో, కానీ చాలామందికి డబ్బులు విడుదల కాలేదు. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ పనిచేయలేదు. కాబట్టి మీకు కూడా బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే అర్హుల జాబితా సిద్ధం చేసింది, విధి విధానాలు కూడా ఖరారు చేసింది. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేయబోతుంది రైతు భరోసా, రైతు బంధు సంబంధించింది. కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి. మీ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోండి. కాబట్టి మొత్తానికి అయితే వర్క్ షాప్ కూడా పూర్తి అయిపోయింది రైతు భరోసా సంబంధించింది, అదే రైతు బంధు సంబంధించింది. 10 జిల్లాలో చూసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఈ రోజు మనకైతే విధి విధానం ఖరారు చేసి డబ్బులు అయితే విడుదల చేస్తారు. కాబట్టి ఇది ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు. కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మెన్షన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.